ఆదివారం మద్యం మాంసం ముట్టనివాడి వెంట ధనయక్షిణి తిరుగుతుంది. ఈమె సంపదలు ప్రసాదించును. ఆదివారం మధ్యాహ్నం సూర్యదేవునికి ఉడికించిన బియ్యం నివేదన చేసినవాడు ధనవంతుడగును. ఆదివారం ఆవుపాలతో కలిపిన నీటితో శిరస్సుపై స్నానం ఆచరించినవాడు కుబేరుడు అగును. ఆదివారం భిక్షకు వచ్చినవాణ్ణి శివునిగా భావించి భోజనం పెట్టినచో కష్టములు తొలగును. వరుసగా 7 ఆదివారములు సముద్రస్నానం ఆచరించినవాడు వరుసగా 7 జన్మలు మిక్కిలి ధనవంతుడైనవాడి కుటుంబంలో జన్మించును. ఆదివారం రాత్రి తెల్లని దుస్తులను ధరించి సంగమించినచో మిక్కిలి మేధావి అయిన కుమారుడు జన్మించును. ఆదివారం రాత్రి ఉపవాసం ఉన్నవాడు కీర్తి ప్రతిష్టలను పొందుతాడు. ఆదివారం కుంకుమతో కలిపిన నీటితో సంతానముకు దిష్టి తీసినచో ఇతరుల యొక్క నరదిష్టి సంతానముకు తాకదు. పూజలు ఫలించడానికి పూజలలో దేవతాశాప నిర్మూలన మంత్రం, అలాగే పూజా సిద్ధి మంత్రం అనే 2 మంత్రాలున్నాయి. అవి లేకుండా ఏ పూజా ఫలించదు. నిజంగా శివభక్తి ఉన్నవారు 9100791669 అనే నెంబరుకు వాట్సాప్ మెసేజ్ చేసి మా తాంత్రిక గురువుల ద్వారా ఆ మంత్రాలను తీసుకోండి. ఫోన్ కాల్ చేయరాదు. శివభక్తి లేనివారు దయచేసి ఈ మంత్రములను తీసుకోకండి. అలా భక్తి లేనివారికిస్తే అది మాకు దోషమవుతుంది.